అర్థంలేని అనుకరణ పార్ట్ 2 నక్కకు పులిచారలు రచన వసుంధరా రాణి మునిపల్లె. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి అడవిలో జంతువులన్నీ పులి అంటే భయపడుతున్నాయని, తనను చూసి ఎవరూ భయపడటంలేదని చాలా కోపంగా ఉండేది. ఒకరోజు దానికి ఒక ఆలోచన వచ్చింది. పులికి నాకు ఆ చారలే కదా తేడా. ఆ చారలు నా శరీరంపైన ఉంటే నేను పులినైపోతాను, ఇక అందరూ నన్ను చూసి భయపడతారు అనుకుంది. వెంటనే ఒక ఇనుప చువ్వ కాల్చి ఒంటినిండా వాతలు పెట్టుకుంది. ఆ వాతలు పులిచారల్లాగే కనబడతాయని దాని ఆలోచన. కాని ఆ వాతల వల్ల శరీరమంతా పుచ్చిపోయి ఆ నక్క చనిపోయింది అని కథ ముగించి నీలిమ గడ్డం పట్టుకొని ప్రేమగా ఇలా అంది. నీలిమా, నీకు రిచాకి ఉన్న రంగు ఉండకపోవచ్చు, లేదా ఆమెలాంటి స్టైల్ రాకపోవచ్చు, కాని నీ దగ్గర ఉన్న స్వచ్ఛమైన నవ్వు, నీ తెలివితేటలు, మన తెలుగు భాషలో నువ్వు పలికే తీపి, ఇవి నీ సొంతం. నెమలి ఈకలు తగిలించుకున్నంత మాత్రాన కాకి నెమలి అవ్వదు. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్కపులి అవ్వలేదు. అన్ని విషయాలలో ఇతరులను అనుకరించడం తెలివితక్కువతనం. మనకి ఉండే ప్రత్యేకతలు వాళ్లకి ఉండకపోవచ్చు. ఇతరులను అనుకరించడం వల్ల నీ లోపల ఉన్న నిజమైన నీలిమ చనిపోతుంది. లోకం నిన్ను నువ్వుగా చూసినప్పుడే ప్రేమిస్తుంది, కాని వేరేవాళ్ల కాపీలా చూస్తే నవ్వుతుంది. బామ్మ మాటలకు నీలిమ కళ్ళు తెరుచుకున్నాయి. తను చేస్తున్న వింత చేష్టలకి తనకీ సిగ్గువేసింది. వెంటనే అద్దం ముందు నుండి పక్కకు వచ్చి తన ముఖం కడుక్కొని వచ్చి, నిజం బామ్మ, మనకి నెమలి ఈకలు వద్దు, నక్కవాతలు వద్దు, నేను నీలిమగానే ఉంటాను అని తన సహజమైన గొంటుతూ చెప్పింది. చింటూ వెనకనుండి, అబ్బా, బతికాను, మణ్ణీ మా నీలిమక్క నాకు దొరికింది అని నవ్వుతూ ఆటపట్టించాడు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. Thank you.